బెర్ముడా ట్రయాంగిల్ వాయువ్య అట్లాంటిక్ మహాసముద్రంలోని ఒక ప్రాంతం. చాలా సంవత్సరాల నుంచి ఈ ప్రదేశం మీదుగా ఎగిరే విమానాలు, ఆ భాగంలో ప్రయాణించే నౌకలు అనుమానాస్పద రీతిలో అదృశ్యమవుతుండడం వల్ల ఇది ఒక ప్రమాదకరమైన ప్రదేశంగా పరిగణించబడింది. బెర్ముడా ట్రయాంగిల్ ఈ ప్రదేశం ఎక్కడుందో తెలియకపోయినా దానికి సంబంధించిన వింతలు, విశేషాలు చాలా మంది వినే ఉంటారు. అయితే ఈ మధ్య దాన్ని ఛేదించారని శాస్త్రవేత్తలు తెలిపారు. అయితే దీని గురించి పక్కన పెడితే ఇలాంటి ఒక ప్రమాదకరమైన చోటు అంతరిక్షంలో కూడా ఉండొచ్చని మీరెప్పుడైనా అనుకున్నారా? అసలు అనుకునుండరు కదూ. ఇప్పుడు మనం ఆ విషయం గురించి తెలుసుకోబోతున్నాం. అంతరిక్షంలోని ఈ ప్రాంతాన్ని దక్షిణ అట్లాంటిక్ క్రమవిరుద్ధత ప్రాంతం అంటారు. ఇక్కడ అత్యంత శక్తివంత అయస్కాంత అణువులు కలిగిన పొర క్షేత్రం ఉంటుంది. 1958లో జేమ్స్ వాన్ ఆలెన్ అనే శాస్త్రవేత్త అంతరిక్షంలో శక్తివంత అయస్కాంత అణువులు కలిగిన 2 పొర క్షేత్రాలు ఉన్నట్లు కనుగొన్నారు. అంటే ఇవి భూమికి 2 వైపులా ఉన్నాయి. ఈ క్షేత్రాన్ని రేడియేషన్ బెల్ట్ అని కూడా అంటారు. ఈ బెల్టుల ఎత్తు 1000 కిలోమీటర్ల నుంచి 60,000 కిలోమీటర్ల దాకా ఉంటుంది. అప్పుడప్పుడు ఎత్తు మారుతూ ఉంటుంది. అయస్కాంత శక్తి కలిగిన భూమికి పైన ఇలాంటి బెల్టులు 2 ఉండటమే శాస్త్రవేత్తలకు ఆశ్చర్యం కలిగించింది. ఆయన కనుగొన్నందువల్ల ఆ ప్రాంతాలకు వాస్ ఆలెన్ రేడియేషన్ బెల్ట్ అని పేరు పెట్టారు. ఈ విషయం తెలుసుకున్న వెంటనే అమెరికాలోని అంతరిక్ష పరిశోధన కేంద్రమైన నాసా ఈ బెల్టుల గురించి మరింత తెలుసుకోవాలని పరిశోధన కార్యక్రమాలను మొదలుపెట్టింది. ఈ రేడియేషన్ బెల్టుల్లో నుండి రేడియేషన్ వెలువడుతోందని, అది ఉపగ్రహాలకు హాని కలిగించవచ్చని తెలుసుకున్నారు. అందువల్ల ఉపగ్రహాలను ఆ బెల్టుల దగ్గరకు వెళ్లకుండా చూసుకుంటూ వచ్చారు. అయితే ఈ ప్రాంతంలో ఏం జరుగుతుందనే విషయంలో ఎవరూ ఒక నిర్ణయానికి రాలేకపోయారు. రేడియేషన్ బెల్టులకు లోపల మరింత ఎక్కువ అయస్కాంత శక్తి కలిగిన అణువుల పొరక్షేత్రం ఉన్నట్లు కనుగొన్నారు. దానికి దక్షిణ అట్లాంటిక్ క్రమవిరుద్ధత ప్రాంతం అని పేరు పెట్టారు. అయితే దాని గురించి ఎక్కువగా తెలుసుకోలేకపోయారు. ఎందుకంటే దాని గురించి తెలుసుకోవాలంటే పొర లోపలకు వెళ్లి పరిశోధనలు జరపాలి. అది కుదిరే పని కాదు. ఉపగ్రహాలు రేడియేషన్ బెల్టులకు దగ్గరగా కూడా వెళ్ళవు. కాబట్టి పరిశోధనల్ని అంతవరకే నియంత్రించుకున్నారు. కానీ బెల్టులకు లోపల ఉన్న అత్యంత శక్తి కలిగిన పొర అప్పుడప్పుడు బయటకు వస్తున్నట్లు తెలుసుకోలేకపోయారు. బ్రెజిల్ దేశ సముద్ర తీరానికి కొద్ది దూరంలో భూమికి పైన 200 కిలోమీటర్ల ఎత్తులో ఉంది ఈ దక్షిణ అట్లాంటిక్ క్రమవిరుద్ధత ప్రాంతం. అదే స్పేస్ బెర్ముడా ట్రయాంగిల్. అంటే భూమి తిరుగుతున్నప్పుడు రేడియేషన్ బెల్టుల్లో దాగున్న దక్షిణ అట్లాంటిక్ క్రమవిరుద్ధత ప్రాంతం ఈ చోట భూమి ఉపరితలానికి దగ్గరగా వస్తోంది. మానవుడు ఎదుర్కొంటున్న అత్యంత ప్రమాదకరమైన ప్రాంతం ఇదే. శాస్త్రవేత్తల పరిశోధనలో భూమి ఉపరితలంపై బలహీనమైన అయస్కాంత శక్తి కలిగిన ప్రదేశాలపైన స్పేస్ బెర్ముడా ట్రయాంగిల్ ఉంటోంది. కమ్యూనికేషన్ ఉపగ్రహాలు భూమిపైన కొన్ని వందల కిలోమీటర్ల ఎత్తులో మాత్రమే ఉంచబడతాయి. 1991 నుంచి 1994 మధ్యలో కమ్యూనికేషన్స్ కోసం గ్లోబల్ స్టార్ ఉపగ్రహాలు పంపారు. ఇవన్నీ ఫెయిల్ అయ్యాయి. గ్లోబల్ స్టార్ ఉపగ్రహాలు ఫెయిల్ అవ్వడానికి దక్షిణ అట్లాంటిక్ క్రమవిరుద్ధత ప్రాంతమే కారణమని అప్పుడు తెలుసుకున్నారు. అంతరిక్ష నౌకల్లో ప్రయాణం చేస్తున్న వ్యోమగాములు తమ నౌకల్లోని కమ్యూనికేషన్ పరికరాలు దక్షిణ అట్లాంటిక్ క్రమవిరుద్ధత ప్రాంతం దాటుతున్నప్పుడు పనిచేయడం లేదని తెలిపారు. దక్షిణ అట్లాంటిక్ క్రమవిరుద్ధత ప్రాంతం లోపలి నుండి వింతగా మెరిసే లైట్లు కూడా బయటికి వస్తున్నాయని వ్యోమగాములు తెలపడంతో నాసా మరియు ఇతర దేశాల అంతరిక్ష కేంద్రాలు ఉపగ్రహాలను తయారు చేస్తున్నప్పుడు మరింత బలమైన లోహ కవచాలను వాడటం మొదలుపెట్టారు. 2009లో బ్రెజిల్ దేశం నుండి ఫ్రాన్స్ దేశంలోని ప్యారిస్ నగరానికి బయలుదేరిన ఫ్రాన్స్ దేశ విమానం 447 మాయమవడానికి విమానంలోని యంత్రాలన్నీ ఒకే సమయంలో పనిచేయకపోవడంతో స్పేస్ బెర్ముడా ట్రయాంగిల్ కారణమై ఉంటుందని భావిస్తున్నారు. హబుల్ అంతరిక్ష నౌకలో కమ్యూనికేషన్ పరికరాలకు ఆటోమేటిక్ షట్డౌన్ పద్ధతిని ఏర్పాటు చేశారు. అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధన కేంద్రంకు అదనపు కవచాలు అమర్చారు. దక్షిణ అట్లాంటిక్ క్రమవిరుద్ధత ప్రాంతానికి దగ్గరగా వచ్చినప్పుడు అంతరిక్ష నడక నివారిస్తారు. అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధన కేంద్రం రోజుకు 5 సార్లు స్పేస్ బెర్ముడా ట్రయాంగిల్ ప్రాంతాన్ని తిరిగి వెళ్తుంది. స్పేస్ బెర్ముడా ట్రయాంగిల్ పై చేస్తున్న పరిశోధనల్లో ఈ మధ్య తెలిసిన మిస్టరీ విషయం ఏంటంటే ఈ స్పేస్ బెర్ముడా ట్రయాంగిల్ పశ్చిమ దిశగా జరుగుతున్నట్టు తెలుసుకున్నారు. ఎందుకు అలా జరుగుతుందో, లోపల నుండి వింతగా మెరిసే లైట్లు ఎందుకు బయటకు వస్తున్నాయో పూర్తిగా అర్థం చేసుకోలేకపోతున్నారు. ఈ దక్షిణ అట్లాంటిక్ క్రమవిరుద్ధత ప్రాంతం అదే స్పేస్ బెర్ముడా ట్రయాంగిల్లో నుండి శక్తివంతమైన రేడియేషన్ వెలువడుతోందని మాత్రమే తెలుసుకున్న శాస్త్రవేత్తలు అలా ఎందుకు జరుగుతుందో, అసలు రేడియేషన్ బెల్టులు ఎందుకు ఉన్నాయో తెలుసుకోలేకపోవడంతో ఈ స్పేస్ బెర్ముడా ట్రయాంగిల్ ఒక మిస్టరీగానే మిగిలిపోయింది.
ఉపగ్రహాలను స్పేస్ బెర్ముడా ట్రయాంగిల్ దగ్గరికి వెళ్లకుండా చూసుకోవడం మాత్రమే చేస్తున్నారు. దగ్గరగా వెళితే ఉపగ్రహాలు రేడియేషన్ తాకిడికి కరిగిపోయి మాయమైపోతాయని హెచ్చరించారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి విషయాలు మరిన్ని తెలుసుకోవాలనుకుంటే మా అన్నోన్ ఫ్యాక్ట్స్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే అందం, ఆరోగ్యం గురించి మరిన్ని విషయాల కోసం మా మరొక ఛానల్ హెల్త్ ఫ్యాక్ట్స్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.